శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ విషయాన్ని మనం శ్రద్ధగా గుర్తెరగాలి. ఎందుకంటే యూదా పత్రిక ద్వారా దేవుడు స్పష్టంగా తాను చేయబోచున్నటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది ఏంటి అంటే, ఇజ్రాయేల్ జనాంగపు చరిత్రలో జరగకూడనటువంటి జరిగినది అక్కడ జరిగిపోయిందన్నమాట. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్త కాఠిన్య దాస్యములో నుండి తన బలమైనటువంటి బాహువు చేత అనేకమైన అద్భుతాలు సూచనక్రియలు జరిగించి విడిపించాడు. కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసి వారిని అరణ్య యాత్రలో ప్రవేశపెట్టాడు ప్రియులారా. అయితే ఆ తరువాత ఆ ప్రభువారు అనేక మంది అరణ్య మార్గ మధ్యలో నాశనం చేశాడు, తెలుసా? అవును, వారిని ఐగుప్తులో నుండి రక్షించినటువంటి వారు ఆ దేవుడే. ఆ తర్వాత వారిని నాశనం చేసింది కూడా ఆ దేవుడే. ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేయగోరుస్తున్నాడు భక్తుడైనటువంటి యూదా గారు. ఎందుకు ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? మనకు అలాంటి యొక్క ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి అని హెచ్చరిస్తున్నాడు. అవును, మనము మన యాత్ర మధ్యలో నశించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు విషాదానాన్ని మనకు జ్ఞాపకం చేయటం ద్వారా మనము జాగ్రత్త కలిగి జీవించాలని హెచ్చరిక ఇది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వ్యర్థమైనటువంటి పనులు చేయడు. ఇజ్రాయేలుకు సంభవించిన నాశనాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనలో ఏకమై ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రమాదం మనకు కూడా సంభవించే అవకాశం ఉంది అని గుర్తెరగాలి. కాబట్టి ఈ రోజుల్లో మూర్ఖతనంగా ఉండకుండా మార్గ మధ్యలో మన జీవిత యాత్రలో ఏదైనా జరగచ్చు. ఆ యాత్రను గట్టిగా కాపాడుకోవాలి, సురక్షితంగా కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి దివ్యమైన అవకాశాన్ని ఉపయోగపరచుకోవాలి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు సంభవించినటువంటి యొక్క భయంకరమైన దినాలు మా దినములో కూడా మా యాత్రలు కూడా జరుగుతాయేమో. కాబట్టి జాగ్రత్తగా ప్రభా అడుగులు వేసే తత్వాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.